ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాకినాడ నియోజకవర్గ శాసనసభ్యులు వనమాడి కొండబాబు మరియు పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి పేరాబత్తుల సత్యవేణి ఆపెక్స్ స్కూల్ కరెస్పాండెంట్ మహమ్మద్ బేగ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ మరియు న్యాయవాదులతో స్థానిక కాస్మోపాలిటన్ క్లబ్ లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ పట్టభద్రులకు అండగా నిలబడే వ్యక్తి పేరాబత్తుల రాజశేఖర్ అని, వారి సమస్యల పరిష్కారానికి రాజశేఖర్ కృషి చేశారని, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనే లక్ష్యంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని, పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తూ రాష్ట్రంలో భారీ పెట్టుబడులను తీసుకుని రావడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, మొదటి ప్రాధాన్యత ఓటును రాజశేఖర్ కి వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు. ఈ కార్యక్రమంలో మల్లాడి రాజు, షేక్ అమీర్ జానీ, ఎయిమ్ స్కూల్ కరెస్పాండెంట్ రఘు, ఆక్స్ఫర్డ్ స్కూల్ కరెస్పాండెంట్ శ్రీధర్, భాస్కర్ స్కూల్ కరెస్పాండెంట్ వెంకట సుబ్బు, చంటి, శకుంతల, ధనలక్ష్మి, మాజీ కార్పొరేటర్లు వమ్ము బాలాజీ, తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ పోటీలో 14 మంది పోటీ చేయడం జరిగింది. సో చాలా మంది ఏం చేస్తుంటారంటే హడావిడిగా ఒకటే వ్యాలిడ్ కాదు, నెక్స్ట్ మళ్ళీ ఇలా పొడవకుండా వల్ల దీన్ని మళ్ళీ 2 పోటీ ప్రతి సంవత్సరం కూడా 1000 ఓట్లు వృధాగా పోతున్నాయి. ఎవరి కోసం, నీ కోసం కాదు, రాష్ట్రం కోసం, పిల్లల కోసం అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని సార్ ఒకసారి మీరు రివర్స్ పట్టుకున్నా చూడండి. ఓకే సార్, ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మంచి ప్రభుత్వంలో, ఈ రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్న ప్రభుత్వంలో ఈరోజు పరిపాలన చేస్తున్న సమయంలో 8 నెలలు పూర్తి చేసుకున్న సమయం. ఈ సందర్భంలో పట్టభద్రుల ఎన్నికలు వచ్చినాయి. పట్టభద్రుల ఎన్నికలకి ఉభయ గోదావరి జిల్లాలకి అభ్యర్థిగా ఈ కూటమి ప్రభుత్వం పేరాబత్తుల రాజశేఖర్ గారిని నియమించడం జరిగింది. ఆ సందర్భంగా ఏదైతే ఉభయ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఓట్లు అభ్యర్థించడం కోసం ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశంలో చాలామంది లాయర్స్, టీచర్స్, చాలామంది గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరూ కూడా ఈరోజు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే ఈ రోజున ఈ మంచి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తుంది. ఈ సమయంలో ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో, ఉపాధ్యాయులు ఉన్నారో అందరూ కూడా ఈరోజు అనేక సమస్యలని పరిష్కారం చేస్తుంది ఈ ప్రభుత్వం అనేది ఒక నమ్మకం. ఆ నమ్మకంతో ఈరోజు మేము ఓట్లు అభ్యర్థించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళే ఎదురొచ్చి ఈ మంచి ప్రభుత్వంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ గారిని మేము నెగ్గిస్తామని వాళ్ళే ఎదురొచ్చి చెప్తున్నారు. ఈ రోజున అటువంటి సందర్భాలు ఈరోజు ఎదురు చూస్తున్నాం. ఈ రోజున అదే సందర్భంగా ఈరోజు రెండోది గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో ఎవరైతే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించడం జరిగిందో వారికి కూడా అదే ఆదరణ కనిపిస్తుంది. ఈ రోజున నేనేమంటానంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్స్ ఓటున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పేరాబత్తుల రాజశేఖర్ గారిని, అక్కడ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఇద్దరిని నెగ్గించి మీకున్న సమస్యలు ఇప్పటికీ ఈ ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది. ఓ పక్కన మెగా డిఎస్సి విషయంలో కానీ ఉద్యోగ అవకాశాల్లో చూస్తున్నారు. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం నారా చంద్రబాబు గారు కానీ, లోకేష్ గారు కానీ ప్రపంచ దేశాలన్నీ తిరిగి చాలామందిని ఈరోజు ఇండస్ట్రియలిస్ట్ అందరూ కూడా ఇక్కడ రప్పించి ఈరోజు ఉద్యోగ అవకాశాల కోసం కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే మెగా డిఎస్సి విషయంలో కూడా ఇప్పటికీ పరిష్కార మార్గం ముందుకు తీసుకెళ్తున్నారు. అలాగా మీకున్న సమస్యలు కూడా పరిష్కారం చేయడం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. ఈ రోజున తప్పనిసరిగా చేస్తుంది కూడా. అందుకే ఈ రోజున
మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఇక్కడ పేరబత్తుల రాజశేఖర్ గారిని అదేవిధంగా ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నెగ్గించాలి అని ఈరోజు